సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు చుట్టూతా ఒక ఉచ్చు బిగుస్తున్నట్టుగానే కనబడుతోంది సార్. ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాలని చెప్పడం గతంలో మనం గ్లోబల్ రౌండప్లో డిస్కస్ చేశాం. సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహును తీసేసే పనిని అమెరికానే చేస్తోంది అనేది కనబడుతోంది. యాక్చువల్ అమెరికా చాలా దేశాల్లో రెజీమ్ చేంజెస్ చేస్తోంది. బంగ్లాదేశ్లో జరిగింది, లిబియాలో జరిగింది, రకరకాల దేశాల్లో వాళ్ళు రెజీమ్ చేంజ్ చేస్తే పనిలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ నెతన్యాహు వంతేనా, అది కూడా లాస్ట్ కీలక దశకు చేరుకున్నట్టుగానే కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ప్రమాణ స్వీకారం చేసేంత లోపు బెంజమిన్ నెతన్యాహు తీసేయాలి అని చెప్పేసి అమెరికన్ డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తుంది. డీప్ స్టేట్ ఎవరు? మళ్ళీ వాళ్ళు కూడా జ్యూసే. కరెక్ట్. మన రుత్ చైల్డ్ కావచ్చు, బ్లాక్ స్టోన్ కావచ్చు, రాక్ఫెల్లర్ కావచ్చు, జార్జ్ సోరోస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ జ్యూసే. జ్యూస్లో అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు డెమోక్రాట్ సపోర్టర్స్, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్లో ప్రజలందరూ కూడా బెంజమిన్ నెతన్యాహు పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ దేశం మీద భయంకరమైనటువంటి ఒక విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, దాని నుంచి బెంజమిన్ నెతన్యాహు రక్షిస్తున్నాడు కాబట్టి, మహా పెద్ద పెద్ద రాక్షసులను చంపాడు కాబట్టి బెంజమిన్ నెతన్యాహు చాలా పాపులర్. ఈరోజు రమారమి 60% అప్రూవల్ రేటింగ్స్ ఈరోజు బెంజమిన్ నెతన్యాహుకు ఉన్నాయి. అతన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయాలి? పార్లమెంట్లో అయితే అవిశ్వాస తీర్మానం తీసుకురాలేరు. ఇంకేం చేయాలి? వాళ్ళ జ్యుడిషియరీని వాడుకుంటున్నారు. జ్యుడిషియరీ అంతా కూడా కంప్లీట్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రో లెఫ్టిస్ట్ కంట్రోల్లో ఉన్నది. అది మనం దీని గురించి బహుశా 1 సంవత్సరం క్రితం అనుకుంటాను మనం దీని గురించి చాలా డీటెయిల్గా చర్చించాం మనం గ్లోబల్ రౌండప్లో. కరెక్ట్. అప్పుడు జ్యుడిషియల్ రిఫార్మ్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వీధుల్లో వచ్చి వాళ్ళు ఎలా దాన్ని అడ్డుకున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం మనం. కరెక్ట్. అదే పంతాలో ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఇంత యుద్ధం జరుగుతోంది. ప్రతి క్షణము ప్రైమ్ మినిస్టర్ కావాలి, అక్కడికి నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ ఎవరో టార్గెట్ దొరికింది, మేము ఏం చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. అక్కడ స్కూల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, చంపాలా వద్దా? చంపమని చెప్పుండొచ్చు, లేదా కొద్దిగా 5 నిమిషాలు బయటకు వచ్చాక చంపాలని ఉండొచ్చు. ఆ నిర్ణయం ప్రధానమంత్రి తీసుకోవాలి. ప్రధానమంత్రిని రోజుకి 6 గంటలు, వారానికి 3 రోజులు కోర్టుకి హాజరు కమ్మని చెప్తే ఆయన ఏం చేయగలడు? ఫస్ట్ డే ఆయన, సెకండ్ డే ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీసర్లు వచ్చి చిన్న చిట్టీలు ఇచ్చారు ఆయనకి. పరిస్థితి ఉంది, దీనికి ఏం నిర్ణయించాలి ఆయన ఏదో రాసి పంపించాడు. దానికి అటాక్ అనో, నో డోంట్ అటాక్ అనో, వెయిట్ అనో ఏదో చెప్పి పంపించాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఆయన ఒక దోషి కాబట్టి కోర్టులో హాజరు కావాలి కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ బాధ్యతలు ఆయన చేయలేరు కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్గా తీసేస్తున్నాము అని జడ్జిమెంట్ ఇచ్చే ఒక ప్రమాదం ఈరోజు ఇజ్రాయెల్లో కనిపిస్తుంది మనకి. అంటే ఇది జ్యుడిషియల్ కూ, జ్యుడిషియరీ చేస్తున్న సత్తా మార్పిడి అంతే. అది ఈరోజు అమెరికన్ జో బైడెన్ డీప్ స్టేట్ ప్రభుత్వం ఆయన మీద చేస్తుంది. ఎందుకు? బెంజమిన్ నెతన్యాహు అమెరికా చెప్పిన ఏ రెడ్ లైన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఫిలడెల్ఫీ కారిడర్లో వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు ఆయన, రఫాకు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు ఆయన, ఫలానా ఇంకెవరినో అక్కడ లెబనాన్ మీరు అటాక్ చేయొద్దు అంటే వెళ్ళి అటాక్ చేశాడు. అమెరికా జో బైడెన్ చెప్పిన ఏది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు తీయాలి అని చెప్పేసి వీళ్ళు చాలా సీరియస్గా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకో 22 రోజులు వ్యవధి ఉంది ఆయనకు. ఈ 22 రోజులు కనుక ఆయన సర్వైవ్ అయ్యాడంటే ఇక తర్వాత పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు హమాస్కి, నేను ప్రెసిడెంట్ అయ్యేంత లోపలే మీరు హాస్టేజ్ని రిలీజ్ చేయండి, మీరు వదిలిపెట్టకపోతే మీ బతుకు నరకానికంటే దారుణంగా ఉంటుంది అని డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. దానికోసం వెయిట్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ రాకముందరే ఈయన దించాలి అని చెప్పేసి డీప్ స్టేట్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.